ఈ ప్రపంచంలోనే ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు. ఒక్కొక్కరు వీడియో ఎడిటర్ అని చెప్పారు, ఫెసిలిటేటర్ అన్నారు, ఎంఎన్ఆర్ ఎక్సలెన్స్ లో నేను ఫెసిలిటేటర్ అన్నారు. మాక్సిమం పీపుల్ ఐటీ నుంచి ఉన్నారు, అండ్ ప్రొఫెసర్స్ ఉన్నారు కాలేజెస్ లో, అడిటర్స్ ఉన్నారు, ఇక్కడ ముగ్గురు కూడా అడిటర్స్ కూర్చున్నారు. అంటే డిఫరెంట్ టీమ్ ఏదైతే ఉందో, అంటే నేను ఏమంటానంటే ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అందులో P&L ఉంటది, ప్రాఫిట్ అండ్ లాస్. అడిటర్స్ కి బాగా తెలిసింది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది March 31st కి. March 31st కి క్లోజ్ అవుతే ఆ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్, రిటైల్, టెలికామ్, ఇంకా ఎడ్యుకేషన్, ఇలాంటి ఇండస్ట్రీస్ మీరు ఐటీ ఏదైనా తీసుకోండి బాస్, తీసుకున్నా అందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి? ఓకే, హెచ్ఆర్ అనుకోండి, R&D అనుకోండి, సేల్స్ అనుకోండి, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్, బ్రాండింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి. అవునా కాదు? ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ పనిచేస్తేనే ఆ ఆర్గనైజేషన్ అనేది ముందుకెళ్తుంది, లేకపోతే ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు సేల్స్ అనే దాన్ని పక్కన పెడదాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికి వచ్చే పక్కన పెడితే వేరే డిపార్ట్మెంట్స్ గురించి మీకు చెప్తాను. HR టీమ్ ఉంది, అకౌంట్స్ టీమ్ ఉంది, తర్వాత బ్రాండింగ్ టీమ్ ఉంది, R&D టీమ్ ఉంది. ఏ టీమ్ అయినా తీసుకోండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే కంపెనీకి ఖర్చు పెట్టిస్తా ఉంటాయి. కానీ ఒకటే ఒక డిపార్ట్మెంట్ కంపెనీకి ఇన్కమ్ తీసుకొచ్చే డిపార్ట్మెంట్ ఏంటి? సేల్స్ అండ్ మార్కెటింగ్. అంటే ఇక్కడ అడిటర్స్ కూర్చున్నారు, ఎప్పుడు కూడా అడిటర్స్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి ఇంత ఇన్కమ్ వచ్చిందని చూపిస్తారు, కానీ ఎక్స్పెండిచర్ అయినా చూపించారు అనమాట. అర్థమవుతుందా మీ అందరికి? సో అలాంటి ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ లో, అద్భుతమైన ప్రొఫెషన్ లోకి మనం వచ్చినందుకు మీ అందరికీ కూడా శభాష్ అనుకోవాలి, గట్టిగా చెప్పండి కొట్టుకోవాలి మీ అందరూ కూడా.